ఆయన ఎవరో నిండుగా బట్టలు వేసుకోండి అని అన్నారు. ఓకే, మైక్ ఉన్నప్పుడు ఆ హైప్లో ఒక 2, 3, 4, 5 పదాలు దొర్లుండొచ్చు. అది హర్టింగ్గా ఉంది, డిగ్నిఫైడ్గా చెప్పి పక్కకి వెళ్ళిపోతే అయిపోయాయి. పబ్లికలీ వచ్చి అపాలజీస్ చెప్పాలి, అది ఇది. ఇంకో చిన్న ఇష్యూ జరిగింది మధ్యలో, దీనికి దానికి లింక్ చేస్తూ మాట్లాడతాను. స్ట్రే డాగ్స్ మీద ఒక ఇష్యూ అయింది అండ్ దానికోసం చాలా మంది మాట్లాడారు. అంటే ఇంకెవరు చనిపోవట్లేదా ప్రపంచం మొత్తం మీద? ఆడపిల్లలు మొలస్టే చనిపోతున్నారు, రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతున్నారు, వాళ్ళందరి కంపెనీలని అరెస్ట్ చేస్తున్నారా మీరు? గుడ్, వ్యాలిడ్, నీకు కాదని. ఈ సిచ్యువేషన్ని ఈయన అన్న మాటలతోటి లింక్ చేసి మాట్లాడదు. ప్రపంచం మొత్తం మీద మనల్ని ఎవడు ఏమీ అనట్లేదా? మనకే కష్ట నష్టాలు రావడం లేదా? మనం బయటకు వచ్చి ఆర్టిస్టులుగా లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా వీడియోలు చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకెవడో అబ్జెక్షనబుల్గా మనల్ని ఏమి అని కామెంట్స్ పెట్టట్లేదా? బట్టలతో సంబంధం లేకుండా కప్పుకున్న, మోడర్న్గా డ్రెస్ అయినా ఇంకేదైనా సరే, అసలు ఒక విమెన్, మ్యాన్, ఎవడైనా సరే, పిల్లలు పెద్దలు వచ్చి బయటకు మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు ఎవరూ పెట్టట్లేదా? ఆయన ఏదో ఒక 4, 5 అన్నారు, అయిపోయింది. అది మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నాం మనం? దీనికి ఆన్సర్ లేకపోతే దానికి ఆన్సర్. ఎందుకంటే సిచ్యువేషన్ బై సిచ్యువేషన్ ఇట్లా క్లబ్ అయి వచ్చినప్పుడు ఒక్కదానికో ఆన్సర్ చెప్పమనడం, అపాలజీలు చెప్పమనడం, అసలు ఇట్ విల్ టేక్ యూ నో వేర్. అక్కడి నుంచి వేరే వాళ్ళు ఎవరో రియాక్ట్ అయ్యారు. అంతే, ఆవిడ అండో, ఈవిడ అండో, ఇంకొకరు ఎవరో వచ్చి అనడం, ఇంకొకరు ఎవరో వచ్చి మాట్లాడటం, అందరూ మాట్లాడేస్తున్నారు.